హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధుశ్రీ టాక్స్. ఈరోజు నేను మీకు ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అదే పాలతాలికలు. ఈ రెసిపీని చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలండి. పాలతాలికలు చేసుకోవడానికి మనకు తడిపిండే కావాలి. 1 కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఆరబెట్టుకున్నాను. కంప్లీట్గా ఎండిపోకూడదండి. 15 నిమిషాల పాటు ఆరబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఆరిన బియ్యాన్ని మనం మిక్సీ పెడదామండి. మిక్సీ పట్టి మెత్తని పిండిలా చేసుకోవాలి. చూసారు కదా, పిండి తయారైంది. ఇది కొంచెం బరకబరకగానే ఉంటుందండి. దీన్ని మనం జల్లించుకోవాలి. ఇప్పుడు తడిపిండితో చేసుకోవటం వల్ల తాలికలు చాలా టేస్టీగా ఉంటాయండి. విడిపోకుండా ఉంటాయి. రెడీ అయిపోయిందండి బియ్యం పిండి. ఇప్పుడు దీనిలో కొంచెం బెల్లం తురుము, అలాగే కొంచెం ఉప్పు, ఈ మూడింటిని బాగా కలపాలండి. ఇప్పుడు దీనిలో కాచిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి చపాతీ పిండి లాగా అయ్యే వరకు కలుపుకోవాలి. వేడిపాలు పోయటం వల్ల మనకి తాలికలు విరిగిపోకుండా, క్రాక్స్ రాకుండా ఉంటాయండి. మీకు పాలు సరిపోకపోనట్లయితే వేడి నీళ్ళు కూడా పోసుకోవచ్చండి. చూసారు కదా, చపాతీ ముద్దలాగా ఎలా తయారైందో తాలికలు తయారు చేసుకునే పిండి. ఇప్పుడు దీన్ని తాలికలు తయారు చేసుకుందాం. ముందుగా చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలండి. అప్పుడే తాలికలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, క్రాక్స్ రాకుండా ఉంటాయి. మనకి ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు ఈ తాలికలు అనేవి. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. నేను ఇట్లా మీడియం సైజ్ చేశాను. చూసారు కదా, తాలికలు మొత్తం రెడీ అయిపోయాయి. మనం చేతికి నెయ్యి రాసుకున్నాం కదండి, ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా చూసారా ఎట్లున్నాయో. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, క్రాక్స్ కూడా రాలేదు. ఈ విధంగా తయారు చేసుకోవాలండి తాలికలు మొత్తాన్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. దీనిలో 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. ఈ రెసిపీ మొత్తం నెయ్యితోనే చేయాలండి. దీంట్లో మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ముందుగా జీడిపప్పు వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలండి. జీడిపప్పు వేగిపోయాయి. అలాగే ఇప్పుడు కిస్మిస్ని కూడా వేయించుకోవాలండి.
ఇప్పుడు కిస్మిస్ కూడా వేగిపోయాయండి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాం. పచ్చి కొబ్బరి తురుమును కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి మీకు అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. కొబ్బరి కూడా ఫ్రై అయింది. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 3 కప్పులు నీళ్లు తీసుకుంటున్నానండి. నీళ్లు బాగా మరగాలి. దీనిలో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాం. అలాగే కొంచెం సాల్ట్ కూడా. మనకి స్వీట్ రెసిపీస్లో కంపల్సరీగా సాల్ట్ యాడ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది. నీళ్ళు బాగా మరిగాయి కదా, ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పాల తాలికలు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా 1 లేదా 2 తీసుకొని వేయటం వల్ల విడిపోకుండా ఉంటాయండి, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. తాలికలు మొత్తం వేసాం కదా, ఇప్పుడు వెంటనే కలుపుకోకూడదండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికాక అప్పుడు కలుపుకోవాలి. అప్పుడు విడివిడిగా ఉంటాయి మనకి తాలికలు. చూసారు కదా ఎలా వచ్చాయో విడివిడిగా. బాగా మరిగింది కదండి. ఇప్పుడు దీంట్లో 1 కప్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం తురుమండి అది. అలాగే 2 చెంచాల చక్కెరను కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా యాడ్ చేయటం వల్ల ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుందండి. వేసి ఒకసారి కలిపితే సరిపోతుంది. తాలికలో ఉడికేంత వరకు ఉంచాలండి. తాలికలు ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు ½ లీటర్ పాలు తీసుకున్నామండి. ½ లీటర్ పాలు, కాచిన పాలైనా తీసుకోవచ్చు, పచ్చివైనా తీసుకోవచ్చు. ఇందులో పోసుకోవాలి. తాలికలు ఉడికిన తర్వాతే పాలు పోయాలండి, లేకపోతే తాలికలు ఉడకవు. అలాగే మనం ఈ మిశ్రమం మొత్తం గట్టి పట్టడానికి ఇది బియ్యం రవ్వ అండి. ఇది ఇందాక మనం పిండి జల్లించుకున్నాం కదా, ఆ రవ్వ ఇది. దీనిలో కొంచెం వాటర్ పోసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని కలపడం వలన వెంటనే గట్టిగా అయిపోతుందండి తాలికల మిశ్రమం మొత్తం అనేది. మనకు పలచగా కాకుండా ఉంటుంది. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకుందాం. అలాగే ఒక ½ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాం. అంతేనండి, సింపుల్ డిష్, స్వీట్ రెసిపీ పాల తాలికలు.